దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే పద్య కావ్యాన్ని గత కొద్ది రోజులుగా మనం చదువుకుంటూ ఉన్నాం. దీనిలో గాడ్స్ స్పీకింగ్, భగవంతుని భాషణం అనేటువంటి పార్ట్ మనం చదువుతూ ఉన్నాం. బాబా ఎలాగైతే గాడ్ స్పీక్స్ గ్రంథంలో మొత్తం కథా వస్తువును అనేక కోణాల నుంచి అనేక సార్లు చెప్పారు దానిలో, అలాగే ఈ గ్రంథంలో స్టే విత్ గాడ్లో కూడా అనేక కోణాల నుంచి, అంటే మనకు సులభంగా అర్థం అవడం కోసం అని చెప్పి ఫ్రాన్సిస్ చెప్పాడు. నిన్నటి వరకు ఒక వెర్షన్ చూశాం, ఈరోజు ఇంకొక యాంగిల్ నుంచి చెప్తూ ఉన్నాడు ఫ్రాన్సిస్. వన్స్ గాడ్ స్లెప్ట్, భగవంతుడు ఒకప్పుడు నిద్రించాడు. అండ్ దేర్ సర్జరీ విత్ ఇన్ హిమ్ ది అర్జ్, ద విమ్ టు నో హిమ్సెల్ఫ్. అలా ఉన్న భగవంతుడిలో తనను తాను తెలుసుకోవాలి అనే ప్రేరణ, దీన్ని లీలా విలాసం అంటాం, ఇది ఉద్భవించింది. అండ్ హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, నేను ఎవరిని అని అతడు ప్రశ్నించుకున్నాడు. అండ్ హీ వాజ్ అబ్జెక్టిఫైడ్ టు హిమ్సెల్ఫ్ యాజ్ అపోజిట్ టు హిమ్, experiencing contrariety and so disrupting his individual poise and eternal tranquility and causing in him experience of impression which was gross solid. పర్యవసానంగా ఒక్కడే అయినటువంటి అతడు పరస్పర వైరుధ్యాన్ని అనుభవించాడు. అంటే ముక్కలైపోయాడు అనమాట. ఆ ఒక్కడు అనేక ముక్కలుగా విడిపోయాడు, ఒకరికొకరు వ్యతిరేకంగా అయిపోయారు. తనను తాను పరస్పర వ్యతిరేకమైన ఒక పరాయి అస్తిత్వంగా చూసుకున్నాడు. ఇప్పుడు సముద్రం, ఆ కెరటం వస్తే అది బిందువులుగా అయిపోయి ఒక్కొక్క బిందువు పక్కనున్న బిందువుతో నేను వేరు ఇది వేరు అని ఎలా అనుకుంటుందో అలా అన్నమాట. ఆ కారణంగా భగవంతుని అవిభాజ్యమైన సమతుల్య స్థితికి, అలాగే శాశ్వత ప్రశాంతతకు భంగం కలిగింది. అంతేకాకుండా స్థూలమైనది దృఢమైనది అయిన ఒక సంస్కారాన్ని అతడు అనుభవించాడు. హిమ్సెల్ఫ్ యాజ్ సెపరేట్ ఫ్రమ్ హిమ్, ఫినిట్ యాజ్ అపోజిట్ టు ఇన్ఫినిట్. ఏమిటయ్యా ఆ అనుభవం అంటే, భగవంతుడి నుండి తాను వేరు అని, అలాగే అనంతుడైన భగవంతునికి పూర్తిగా వ్యతిరేకమైన ఒక పరిమితుడను తాను అని అనుభవం కలిగింది. చూశారు కదా, భగవంతుడు అనంతుడు, అతని నుంచి తాను వేరు అనేటువంటి అనుభవం కలిగింది తనకి. హీ బికేమ్ కాన్షియస్ బై ఇంప్రెషన్ నాట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎటర్నల్ ఇన్ఫినిట్ సెల్ఫ్, బట్ ఆఫ్ ఫినిట్నెస్ విచ్ ఇన్ టర్న్ నెసెసిటేటెడ్ ఫ్రమ్ a form seed of contrariety sown by the reverberation of the first urge. ఈ తొలి సంస్కారం యొక్క ప్రభావం కారణంగా, ఈ తొలి సంస్కారం ఏర్పడింది కదండి ఇప్పుడు, దాని కారణంగా అతడు తాను శాశ్వతమైన అనంతమైన స్వస్వరూపాన్ని అనే ఎరుకను పొందడానికి బదులు తాను పరిమితుడను అనే ఎరుకను మాత్రమే పొందాడు. ఈ ఎరుకే క్రమంగా ప్రథమ ప్రేరణ యొక్క ప్రతిధ్వని, అంటే రూప వైవిధ్యం అనే బీజాన్ని తప్పక నాటేలా చేసింది. హీ బిల్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఏ హౌస్ ఆఫ్ స్టోన్. అప్పుడు అతను ఏం చేశాట, భగవంతుడు తన కోసం ఒక రాతి గృహాన్ని నిర్మించుకున్నాడు. నాట్ ఆఫ్ స్టోన్ వాల్స్ బట్ సాలిడ్ స్టోన్. రాతి గృహం అంటే మనకు తెలుసు, రాజులందరూ రాళ్లతో గృహాలు కట్టుకుంటూ ఉంటారు. అలాంటి గృహం కాదు సుమా ఇది. రాతి గోడలతో నిర్మించబడిన గృహం కాదు ఇది, శుద్ధమైన బండరాయే. అండ్ సాట్ డౌన్ ఇన్ ఇట్. అంతేకాదు, భగవంతుడు ఆ రాయిలోనే కూర్చున్నాడు కూడా. అండ్ బికాజ్ ఆఫ్ ద క్లోజ్నెస్ ఆఫ్ స్టోన్ థాట్ హీ వాజ్ స్టోన్. ఈ రాయి ఆలోచనతో సన్నిహితంగా ఉండి తాను రాయినే అనుకున్నాడు. దో వితౌట్ యాక్ట్ ఆఫ్ థింకింగ్. చూడండి, ఫ్రాన్సిస్ అక్కడ బ్రాకెట్లో చెబుతూ ఉన్నాడు,
ఆలోచన అనే క్రియ రాతి రూపంలో ఇంకా మొదలవలేదు కాబట్టి దీనిని ఒక ఆలోచనగా పరిగణించకూడదు సుమా అని చెప్తూ ఉన్నాడు. హీ ది ఎటర్నల్లీ ఫ్రీ అండ్ ఓన్లీ ఎగ్జిస్టెంట్ వన్ థాట్ హీ వాజ్ స్టోన్. తాను రాయిని అనుకునేవాడు మామూలు వాడు కాదు. అతను శాశ్వతంగా స్వేచ్ఛను అనుభవించేవాడు మరియు అస్తిత్వం గల ఏకైకుడు. హీలోన్ ఎగ్జిస్ట్, ఆయన ఒకడే ఉన్నాడు అసలు. అలాంటి భగవంతుడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? తానొక రాయిని అనుకుంటూ ఉన్నాడు. బట్ ఆఫ్టర్ ఏజెస్ అండ్ సైకిల్స్ ఆఫ్ దిస్ ఇంప్రిజన్మెంట్, ద హీట్ ఆఫ్ హిజ్ డిజైర్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్ melted the stone, and he was freed from imprisonment in stone, but retained the impressions of stoneness, and with these impressions of most solidness built for him a more commodious house in which to experience solidness with greater freedom. ఇలా యుగాలు కాలచక్రాల పాటు రాతి రూపంలో పాపం భగవంతుడు బంధింపబడిన తర్వాత స్వస్వరూప జ్ఞానం కోసం అతనిలో ఉండే కోరిక తీవ్రమైన వేడిని పుట్టిస్తూ ఉందటది. అది బయటికి తెలియదు, వాడికే తెలియదు, కానీ అది లోపల అదే వీడిని ప్రయాణం చేయిస్తోంది. ఆ వేడి ఆ రాయిని కరిగించేస్తుందటది. ఆ రాయిలో బంధింపబడడం నుండి భగవంతుడు స్వేచ్ఛను పొందాడు. కానీ ఈ రాతితనము యొక్క సంస్కారాలను మాత్రం తన వెంట ఉంచుకున్నాడు. రాయి రూపం కరిగిపోయింది, కానీ సంస్కారాలు మాత్రం వెంట ఉంచుకున్నాడు. ఈ అత్యంత దృఢమైన సంస్కారాలతో, మరి రాయి అంటే అన్నిటికంటే హార్డ్ కదండి. సో ఆ సంస్కారాలతో తన కోసం చాలినంత విశాలంగా ఉన్న మరొక గృహాన్ని నిర్మించుకున్నాడు. రాయి చాలా ఇరుగ్గా ఇబ్బంది పడ్డాడు పాపం. అంచేత కొంచెం విశాలంగా ఉన్న మరొక గృహాన్ని నిర్మించుకున్నాడు. ఆ గృహంలో తను వెంట తెచ్చుకున్న సంస్కారాల దృఢత్వాన్ని మరింత స్వేచ్ఛగా అనుభవించాడు. దిస్ హౌస్ వాజ్ ఐరన్. సో రాయి రూపం అయిపోయింది కదండి. మరి ఈ తర్వాతి ఇల్లు ఏ రూపం అని? ఈ గృహం ఇనుముతో చేయబడింది. అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ క్లోజ్నెస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ ఐరన్ and sat in iron, sitting for ages and cycles, though not so long, since iron melts quicker than stone, and this house too dissolved away. ఈ ఇనుప గృహంతో సన్నిహితంగా ఉండి 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 ఇనుముతో తాదాప్యం చెందాడు. యుగాల పాటు, కాలచక్రాల పాటు అలా ఇనుములోనే కూర్చుని ఉండిపోయాడు. ఇది అంతా చేసేది ఎవరు? భగవంతుడే. అయితే రాయి కంటే ఇనుము తొందరగా కరిగిపోతుంది కదా. కాబట్టి రాతి రూపంలో లాగా మరీ అంత సుదీర్ఘకాలం పాటు ఇనుములో కూర్చోలేదు. చివరికి ఈ గృహం కూడా కరిగిపోయింది. అండ్ యూజింగ్ యాజ్ మెటీరియల్స్ ది ఇంప్రెషన్ ఇన్ కాన్షియస్నెస్ హీ బిల్ట్ హిజ్ నెక్స్ట్ హౌస్ ఆఫ్ థిక్ వెజిటేషన్ ఆఫ్ మాసెస్ అండ్ గ్రాస్ and twining creepers and the trees growing thickly. చైతన్యంలో మిద్రితమైన సంస్కారాలను ముడి పదార్థంగా వాడుకొని ఇప్పుడు అతడు తన తర్వాతి గృహాన్ని నిర్మించుకున్నాడు. అదేమిటి? దట్టమైన వృక్షజాతికి చెందిన నాచు, గడ్డి, అల్లుకుంటూ పోయే లతలు మరియు గుబురుగా పెరిగే వృక్షాలతో నిర్మితమైన గృహం ఇది. These, though green with sap, burned quickly, and his consciousness was free of entanglement of dreaming vegetation. కానీ ఈ గృహాలు పచ్చగానే ఉన్నప్పటికీ బాగా ముదిరాయి కదా, కాబట్టి త్వరగానే కాలిపోయాయి. తద్వారా భగవంతుడు తాను వృక్షాన్ని అనే కలలో చిక్కుకుపోకుండా అతని చైతన్యం విముక్తి పొందింది. And he opened his eyes టు సరౌండింగ్ ఫ్లెష్. సరే, ఈ వృక్షరూపం నుంచి బయటపడగానే చుట్టూ చూశాడు. అంతా మాంసం కనపడుతూ ఉంది. తనను ఆవరించి ఉన్న మాంసం వైపు చూశాడు భగవంతుడు. ఏమిటట మాంసం? వార్మ్ ఫ్లెష్,
ఫిష్ ఫ్లెష్, బర్డ్ ఫ్లెష్, బీస్ట్ ఫ్లెష్ అండ్ లాస్ట్ మ్యాన్ ఫ్లెష్. క్రిమి మాంసం, చేప మాంసం, పక్షి మాంసం, జంతు మాంసం, మానవ మాంసం. చూసారా, 5 రూపాలు ఈ మాంసంతో తయారై ఉంటాయండి. ఈ 5 రూపాయలకి కూడా మాంసమే అదే నిర్మించినటువంటి పదార్థం. ఆ మాంసం వైపు చూశాడు కళ్ళు తెరిచి. అండ్ మ్యాన్ ఫ్లెష్ వాజ్ ఎ థిన్ ఫ్లెష్ అండ్ కన్సూమ్డ్ ఈజీలీ ఇన్ ద ఫైర్. నా స్వస్వరూప జ్ఞానం కనుగోవాలి 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 అనేటువంటి ఆ కోరిక యొక్క వేడి పెద్ద అగ్ని కొండల్లాగా ప్రతివాడి హృదయంలోనూ ఉంటుందటండి. ఆ కోరిక యొక్క వేడి ఈ రూపాన్ని కాల్చేసి ఇంకో రూపం ఇంకో రూపం ఇంకో రూపం అంటూ ఉంటుందట. ఎందుకని వెళ్ళిపోవాలి గమ్యానికి. సో ఈ మాంసరూపాలన్నింటిలోనూ మానవుడిలో ఉండే మాంసమే పలచగా ఉంటుంది. కాబట్టి అది స్వస్వరూప జ్ఞానం పొందాలి అనే కోరిక యొక్క అగ్నిలో సులభంగానే దహింపబడింది అది. బట్ డిజైరబుల్ అబవ్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్లెష్. ఈ మాంసరూపాలన్నింటిలోనూ కోరుకోదగ్గది మానవ మాంసమే. అంటే ఇంకా తర్వాత కొత్త రూపాలు ఏమీ లేవు అది చెప్తున్నాడు. అంటే పరిణామ క్రమం పూర్తయిపోయింది. అండ్ సో ఈచ్ టైమ్ ద ఫైర్ now identified as love burned down one house, he quickly built another for his man experiencing so sweet with joy and pain. ఇప్పుడు స్వస్వరూప జ్ఞానం కోసం అతనిలో ఉండే కోరిక యొక్క వేడి అనే అగ్ని ఒక గృహాన్ని దహించి వేయగానే, అంటే ఒక రూపం విడిచిపెట్టేయగానే తన మానవ అనుభవాల కోసం, ఏమిటి అనుభవాలు? సుఖదుఖాల తీయటి అనుభవాలు. వాటి కోసం అతడు త్వరగా మరొక గృహాన్ని నిర్మించాడు. మ్యాన్ హౌస్ అండ్ విమెన్ హౌస్. హౌస్ వెల్ బిల్ట్ అండ్ స్ట్రాంగ్, జెర్రీ బిల్ట్, డిజైన్ ఇన్ బ్యూటీ ఆర్ అగ్లీనెస్. ఒకసారి పురుష గృహం అంటే శరీరం గృహం అంటే, మరొకసారి స్త్రీ గృహం, ఒకసారి చక్కగా బలంగా నిర్మింపబడిన గృహం, మరొకసారి కంగారుగా నాసిగా నిర్మింపబడిన గృహం, ఒకసారి అందంగా తీర్చిదిద్దిన గృహం, మరొకసారి అందవికారంగా ఉండే గృహం. హీ ది హౌస్ హోల్డర్ లవ్డ్ అన్లవ్డ్. ఎవడు గృహ యజమాని? ఇతనే. ఒక గృహ యజమానిగా ఇతడు కొన్నిసార్లు ప్రేమింపబడ్డాడు, కొన్నిసార్లు ద్వేషింపబడ్డాడు. ఉదాహరణకి ఒక జన్మలో అతని భార్య కుటుంబం చాలా ప్రేమించారు. నెక్స్ట్ జన్మలో బయట అరుగు మీద కూర్చోబెట్టి వాడికి ఏదో పడేసేవారు ముష్టోళ్ళగా అనుకుందాం. అలా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ అనుభవం కూడా పొందాడు అతను. ప్రోగ్రెసింగ్, స్టాండింగ్ స్టిల్ ఆర్ ఫాలింగ్ బ్యాక్ ఇన్ ద ప్రెస్ ఆఫ్ ఐ. ఇలా ఇతని ప్రయాణంలో ఈ నేను యొక్క ఒత్తిడిలో, ఈ నేను అనేది తినేస్తూ ఉంటుంది ఇతన్ని. మొత్తం విపరీతమైన ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఒత్తిడిలో ఒకసారి అతను ముందుకు సాగిపోయాడు, ఒకసారి ముందుకు సాగకుండా ఉన్న చోటే అలా ఉండిపోయాడు, మరొకసారి వెనకబడిపోయాడు కూడా. రకరకాల అనుభవాలు ఇతను పొందాడు. లవింగ్ హిజ్ లవ్స్ అండ్ సఫరింగ్ హిజ్ లవ్స్, బ్రేకింగ్ డౌన్ and building up again innumerable houses for his requirement of innumerable experience. అతని ఇష్టాలను ప్రేమించుకుంటూ మరియు సహించుకుంటూ, అంటే అనుకున్నది జరిగినప్పుడు సంతోషం ప్రేమిస్తాడు, అయితే అదే ఇష్టం తిరగబడి జరగదు, ఫెయిల్యూర్, దాన్ని సహిస్తాడు. లెక్కలేనన్ని అనుభవాల కోసం లెక్కలేనన్ని గృహాలను కూలగొడుతూ తిరిగి నిర్మిస్తూ, అంటే మరణిస్తూ జన్మిస్తూ. కూలగొట్టడం అంటే మరణించడం, తిరిగి నిర్మించడం అంటే జన్మించడం. ఇది చేస్తూ ఉంటాడు. అండ్ బిట్వీన్ ఈచ్ కాస్టింగ్ ఆఫ్, accompanied by groans and sweats and hopes from priest and fears from prospect, clinging back and sundering on, and new assuming through mother pains and blood and hopes and anguish, neglected or comforted, heaven or hell, according to deeds, desires and accomplishments. ఇలా పాత గృహాన్ని విడిచిపెట్టి కొత్త గృహంలోకి ప్రవేశించడానికి మధ్య, అంటే అక్కడ విడిచిపెట్టడానికి
ఈ కొత్త గృహంలోకి ప్రవేశించడానికి మధ్య ఈ వ్యవధిలో ఈ క్రింది విషయాలు జరుగుతాయటండి. మళ్ళీ చెబుతానండి. అంటే మనిషి మరణించిన తర్వాత మరొక కొత్త దేహంలోనికి ప్రవేశించేలోగా ఇదిగో ఈ క్రింది విషయాలు జరుగుతాయి. అవి ఏమిటో చూద్దాం. రోదనలు, అంటే ఆ మరణించిన వాని ఆత్మీయులు ఆక్రందన, దుఃఖంతో చెమటలు కక్కడం, వాళ్ళంతా దుఃఖం చెమటలు కక్కుతూ దుఃఖిస్తూ ఉంటారట. అలాగే పూజారులు కలిగించే ఆశలు, ఏమి లేదండి, మనం బ్రహ్మాండమైన ఆవు ఇచ్చేసిన జెర్సీ ఆవు ₹1,00,000 చేసి మీ వాడికి ఇంకా అడ్డు లేదండి అని చెప్తాడు. అంటే శ్రాద్ధ కర్మలను ఆచరింపజేస్తూ పూజారులు చేసే వాగ్దానాల వలన కలిగే ఆశలు, భవిష్యత్తు గురించి భయాలు. వాడు చనిపోయాడు పాపం యజమాని అనుకుందాం, ఆత్మీయుల మరణం వలన కలిగిన భవిష్యత్తు గురించిన భయాలు, అంటే బంధువులకు ఉండేటువంటి భయాలు. అలాగే ఇవి మరణానికి సంబంధించిన అనుభవాలు చెప్పుకున్నామండి. ఇప్పుడు జననానికి సంబంధించిన అనుభవాలు అవి కూడా చెప్పాడు ఇక్కడ. తల్లి ప్రసవ వేదన పడి రక్తాన్ని చిందించడం ద్వారా కొత్త గుహంలోకి ప్రవేశించడం, ఇది ఒక అనుభవం అంట. అలాగే ఈ జననం ద్వారా కొత్త ఆశలు, ఆవేదనలు, నిర్లక్ష్యానికి గురవడం లేక ఊరడింపబడడం, అంటే కొత్త జీవితంలో జరిగేవి. చేతలకు, కోరికలకు, జీవితంలో సాధింపబడిన విషయాలకు అనుగుణంగా, అంటే ఈ జననానికి మరణానికి మధ్య చెప్తున్నాడు. మనం వాడు గత జన్మలో చేసిన చేతలు, వాడు కోరిన కోరికలు, వాడు సాధించిన విషయాలు, వీటికి అనుగుణంగా స్వర్గము లేక నరకము యొక్క అనుభవాలు ఇవి పొందుతాడు. వేర్ హీ సార్టెడ్ అవుట్, discarded or accepted values of human beingness, paid pains for sin, delights for virtue. చేసిన పాపాలకు బాధలను, పుణ్యాలకు ఆనందాన్ని, స్వర్గము నరకము అనే స్థితులలో అనుభవించడం ద్వారా మానవ అస్తిత్వం యొక్క విలువలు సరిచేయబడతాయి లేక స్వీకరించబడతాయి. తప్పులు ఏమన్నా ఉంటే సరిచేయబడతాయి, మంచి ఏమన్నా ఉంటే అవి స్వీకరింపబడతాయి. Never arriving at that hidden equipoise, which if got would finish the infernal seesaw of up good, down bad, and back where you come from to another body, because that is the way you want it, although really you don't. ఏ నిగూఢమైన సమతుల్య స్థితి సాధింపబడగానే, అంటే నిగూఢం అంటే ఆ సీక్రెట్ ఎవరికీ తెలియదు. అది చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. ఈ మంచి చెడు ఎప్పుడు సమతూకంలోకి రావు. అయితే 1 గ్రాము మంచి పెరిగిపోతుంది, లేకపోతే చెడు 1 గ్రాము పెరిగిపోతుంది. రెండు కరెక్ట్గా 50-50, 60-60, 70-70 అలా రావు. అది 71, 70 కదా, 69, 70 ఇలాగే అవుతాయి. ఎందుకు అవుద్దో ఆ సీక్రెట్ నిగూఢము, అది చెప్తున్నాడు. ఏ నిగూఢమైన సమతుల్య స్థితి సాధింపబడగానే ఈ మంచి వైపుకు ఎగబాగడం, చెడు వైపుకు దిగజారడం, ఆ తర్వాత ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడికి చేరుకుని మరొక దేహాన్ని ధరించడం, ఇదంతా సైక్లికల్, అనంతంగా. ఒకసారి మంచి వైపుకి వెళ్ళడం, ఒకసారి చెడు వైపు జారిపోవడం, మళ్ళీ దేహాన్ని ధరించడం అని యాతనామయమైన అనుభవాలు ముగిసిపోతాయో అటువంటి సమతుల్య స్థితిని ఎన్నటికీ నీవు సాధించలేవు. ఎందుకు సాధించలేవుట? ఆ స్థితిని చేరుకోకుండా ఉండడాన్నే నువ్వు కోరుకున్నావు. కాబట్టి నేను డాక్టర్ని అవ్వాలండి అనుకున్నాను, చాలా యాతన పడిపోయాను, నాకు ఎంసెట్లో సీట్ రాలేదు, చచ్చాను నేను. నాకు సమతుల్య స్థితి చేసేద్దామని ఆయన అనుకున్నాడు. పోన్లే పాపం వీడు ఏదో ప్రాధేయపడుతున్నాడు, వీడికి అనుకుంటే ఈ డాక్టర్ కోరిక అడ్డం వచ్చింది ఆయనకి. ఎందుకని నేను కోరుకున్నది ఇది. కాబట్టి ఆయన ఏం చేయలేక నెక్స్ట్ జన్మలో డాక్టర్ని చేసి పోరా అన్నాడు. ఆయన ఏం చేస్తాడు? సో మనం కోరుకునేది ఇదంతా, అది చెప్తున్నాడు అనమాట. ఆ సమతుల్య స్థితి ఎందుకు సాధించలేవేంటి? ఎవరిని నిందిస్తావు? అది నువ్వు చూసుకున్న చండాలమే. అలా కోరుకున్నావు నువ్వు, నీ కోరికలు అలా ఉన్నాయి. అయితే నీ కోరిక నిజానికి అది కాదు. అంటే నేను సమతుల్య స్థితిని సాధించకూడదు అని నువ్వు కోరుకోలేరు, కానీ నీకు తెలియకుండా అటువంటి పరిస్థితిని కోరుకున్నావు. ఈక్విపాయిజ్, బ్యాలెన్స్,
the calm and patient sweat of adepts on a path to truth. What chance a bloke got without a body attached to solid earth or some fixed luminous star to hold to, trying to juggle the scales of relative value, trying to assess the inertia of the pendulum and hold it midway 6 o'clock exact. సమతుల్య స్థితి అనగా సమతూకం, కరెక్ట్గా ఇటు 1 కేజీ అటు 1 కేజీ, అది సమతుల్య స్థితి అంటే. సత్యాన్ని చేరే మార్గంలో ప్రశాంతత మరియు ఓర్మితో కూడిన ప్రయాస అనేవి నిష్ణాతువైన సాధకుని లక్షణాలు. అవి ఇప్పుడు బాగా ఉన్నత భూమికల్లో చేరిన వాడికి ఈ లక్షణాలు ఉంటాయి. ప్రశాంతంగా ఉంటాడు, ఓర్మితో ప్రయాస పడుతూ ఉంటాడు, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సంబంధిత విలువలను నైపుణ్యంతో సమతూకం చేసే ప్రయత్నంలోనూ, అంటే ఉదాహరణకు మనం సర్కస్లో చూస్తాం, 4 వస్తువులు పట్టుకుంటాడు, ఈ చేతిలో ఒక వస్తువు, ఈ చేతిలో వస్తువు, గాలిలో మాత్రం 2 వస్తువులు ఎగురుతూ ఉంటాయి. ఎప్పుడు గాలిలో 2 వస్తువులు ఉంటాయి, ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి ఉంటాయి, పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఆ స్థితి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ సంబంధిత విలువలంటే ఈ వస్తువులు అన్నమాట. నైపుణ్యంతో సమతూకం చేసే ప్రయత్నం ఇది కదా, గాల్లో 2 ఎప్పుడూ ఉండేలాగా. మరియు లోలకం యొక్క జడత్వాన్ని అంచనా వేస్తూ ఆ లోలకం ఖచ్చితంగా మధ్యలో ఉన్నప్పుడు, అంటే గడియారంలో 6 గంటలు అయిందనుకోండి, కరెక్ట్గా మధ్యలోకి వస్తాయన్నమాట. మధ్యలో గీత గీసినట్టే ఉంటుంది కదా, పైన 12 దగ్గర కింద 6 దగ్గరికి ఇలా 2 హ్యాండ్స్ వస్తాయి. దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అశరీరుడైన ఒక ఆత్మ ఎప్పుడూ విజయం సాధించలేడు. స్వర్గ నరకాల స్థితిలో ఆత్మ మాత్రమే ఉంటుంది కదా, దానికి స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరము మానసిక శరీరమే ఉంటాయి. ఒకసారి గుర్తించుకుందాం, మనకి మరణంలో మనకున్న 3 శరీరాల్లోనూ ఒక శరీరం రాలిపోతుంది, అది స్థూల శరీరం. కానీ ఆత్మ వెంట సూక్ష్మ శరీరం మానసిక శరీరం యథాతథంగా కొనసాగుతూ ఉంటాయి. ఒక పక్క మంచి 50 కేజీలు, చెడు 60 కేజీలు ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకో అన్నాడు. వీడికి గట్టిగా స్థూల శరీరం ఉంటే 2 కాళ్ళ మీద నిలబడి బరువంతా ఎత్తి బ్యాలెన్స్ చేసినేమో, కానీ వీడికి అటువంటి శరీరం లేదు, గాలిలో ఎగిరే శరీరాలు ఇవి. సో ఈ గాలిలో ఎగిరేవాడు ఎలా బ్యాలెన్స్ చేయగలడు వీడు? అందుచేత బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది అని చమత్కారంగా చెబుతూ ఉన్నాడు. సమయం ఆరైనప్పుడు, అంటే ఆ లోలకం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అశరీరుడైన ఆత్మ ఎప్పుడూ విజయం సాధించలేడు. ఎందుకని? అతనికి గట్టి నేలను పట్టుకుని ఉండేలా, స్థిరంగా ఉండే ఒక నక్షత్రానికి వేలాడుతూ ఉండేలా శరీరం ఉండదు కదా పాపం. మరి అందుకని యాజ్ ది ఎర్త్ నైట్స్ ఆఫ్ మూన్ అండ్ స్టార్స్ ఆఫ్ ఐస్ అండ్ కూల్ బ్రీజ్ ఓవర్ స్టిల్ వార్మ్ sands curling a wisp of hair across her brow, which nourished his vision, and the roar of the surf of earth-shaker Poseidon, pointing his pulse of life force to more than himself, to distance, was apprenticeship to forgetfulness and service, by which he would become, in what ages and cycles to come, a lover of God. So all this fumbling with scales betwixt breaking up and again building of innumerable houses was a schooling for the day when would be revealed to him the eternal values of truth. సో ఇలా జీవితాలు దొరికిపోతూ ఉన్నాయి. వీడికి చస్తున్నాడు, పుడుతున్నాడు, ఒకసారి స్వర్గం ఒకసారి నరకం, మళ్ళీ మామూలే. కానీ వెన్నెల రాత్రులు, కళ్ళల్లో ప్రతిబింబించే నక్షత్రాలు, అతడు ఆరాధించే ఆ ఇష్టాల కనుబొమ్మల మీద ముంగురులు కదిలించే, ఇంకనూ వెచ్చగానే ఉన్న ఇసుక మీద వీచే మలయమారుతం, అంటే ఇవన్నీ సుఖానుభూతులు అన్నమాట, ఆనందమయమైనటువంటి జీవితం. అలా కాకుండా దుఃఖానుభూతులు మళ్ళీ చెప్తున్నాడు. తనకు మాత్రమే కాకుండా దూరం వరకు తన ఉత్సాహాన్ని సూచించే భూకంపదేవుడైన పొసీడాన్ సముద్ర తరంగాలతో చేసే గర్జన, ఇది దుఃఖానుభూతులు చెప్తున్నాడు. ఎందుకు ఈ అనుభవాలు మనకి ఇచ్చాడు భగవంతుడు అంటే దానికి వివరించి చెబుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లే కొలది మరపును సేవను అలవర్చుకోవడానికి అవసరమైన శిక్షణలో భాగాలటి ఇవన్నీ కూడా.
అవి పూర్తిగా మనకి లొంగే వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సైకిల్ ఎక్కుతూ ఉంటాం, ఎగిరే సీటు మీద కూర్చో తొక్కి అంటాడు, తొక్కేస్తే ఎగిరే సీటు మీద కూర్చొని కింద పడిపోతాడు, ప్యాచీలు పడతాయి, కాలుకి చేతులకి రక్తం కారుతుంది. ఏమిటిది, 2 చక్రాల మీద ఎలా నడుస్తుంది అనుకుంటున్నాడు అని తిట్టుకుంటాం మనం. కానీ అభ్యాసం పూర్తయిపోతే, శిక్షణ పూర్తయిపోతే నవ్వుకుంటూ ఆ సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాం మనం. మనందరికీ ఇది అనుభవమే. అదే ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు, నీకు స్వస్వరూప జ్ఞానమును పొందడానికి ఈ ప్రపంచంలోకి వచ్చావు నువ్వు, అదే సాధించవలసింది నువ్వు. అసలు అది మానేసి మిగిలినవన్నీ చేస్తూ ఉన్నావు నువ్వు ఇక్కడ. అంచేత అది సాధించాలంటే నీకు కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు అలవరుచుకోవలసిన అవసరం ఉంది నీకు. అవి అలవరిచేలా చేయడానికి ఇప్పుడు ఈ కష్టము, సుఖము, ఈ అనుభవాలని, ఒక జన్మలో ఆనందం, ఒక జన్మలో దుఃఖము, ఒక జన్మలో అసలు ఏమీ ఒకసారి కూడా నవ్వడానికి అవకాశం లేని జన్మలు ఇస్తాడట. ఇందులో ఫ్రాన్సిస్ చెబుతాడు ఒక చోట, ఒకసారి కూడా వాడికి నవ్వడానికి కారణం ఉండదట, అంత భయంకరమైన జన్మలు కూడా ఇస్తాడట. అవన్నీ అవసరమైన శిక్షణ. దేనికి? మరపు, అంటే మనం అన్నీ విస్మరించి ఆయన మీదే దృష్టి నిలపాలి. అలాగే సేవ, ఇతరుల కోసం జీవించాలి. ఇవి అలవర్చుకోవడానికి ఈ అనుభవాలు అవసరమే. అతడు ఈ అనుభవాల ద్వారానే భగవత్ ప్రేమికుడు కాగలడు. అయితే దీనికి ఎన్ని యుగాలు పడతాయో, ఎన్ని కాలచక్రాలు పడతాయో కదా. లెక్కలేనన్ని గృహాలను విచ్ఛిన్నం చేస్తూ, అంటే మరణిస్తూ, మరియు తిరిగి నిర్మిస్తూ సాగిపోయే ఈ ప్రక్రియల నడుమ, జనన మరణాల ప్రక్రియ నడుమ, స్వర్గ నరకాలతో సమతుల్య స్థితిని సాధించడానికి చేసే ఈ విఫల ప్రయత్నాలు, సత్యము యొక్క శాశ్వత విలువలు అతడికి వెల్లడయ్యే ఆ రోజు కోసం అవసరమైన సంసిద్ధత ఇతడు సాధించేలా ఆ శిక్షణ ఇవ్వడమే. 2 ఏళ్లు ఎంసెట్ కోచింగ్, తెల్లవారుజాము లేచి 4:30కి రోజంతా తల్లి, తండ్రి అందరూ వీడికి సపోర్ట్ చేస్తారు. ఎందుకని? ఆ 2 ఏళ్ల చివర ఆ పరీక్షలో వాడు పాస్ అయితే వాడు గమ్యం సాధించేస్తాడనే తాపత్రయం. అందుకని భగవంతుడు ఈ అనుభవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఇస్తూ ఉంటాడు. గోయింగ్ అండ్ కమింగ్, demolishing with fire one house and building another with bricks of impressions baked in the fire, till he takes his stand in the flood and turns the waters to control the fire, or grasps the fire in 2 hands, wet with weeping, and worshipping its glowing countenance, moves it to burn the rubbish in the house. అలా వెళ్ళడం, రావడం, అంటే మరణించడం, మళ్లీ పుట్టడం అనే ఈ ప్రక్రియ ఈ క్రిందివి జరిగే వరకు కొనసాగుతూనే ఉంటుంది. చూద్దాం అదేమిటో. అగ్నితో దహించి వేసి ఒక ఇంటిని ధ్వంసం చేసి, ఆ అగ్నిలో బాగా కాల్చబడిన సంస్కారాలు అనే ఇటుకలతో మరొక ఇంటిని నిర్మించుకోవడం, ఇది అలా కొనసాగుతూ ఉంటుందట. ఏదో ఒక రోజు ఆ పునర్జన్మ వరదను తట్టుకొని, దానికి అడ్డుగా నిలదొక్కుని, అగ్నిని ఆర్పివేసేందుకై ఆ వరద నీటిని మళ్లించే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. లేక వేదనాభరితమైన కన్నీటితో తుడిచిన ఆ 2 చేతులతో, అంటే కన్నీళ్లతో తుడిచి చేతులు సరిచేసుకుంటాడట. ఆ చేతులతో ఆ అగ్ని, ఆ ప్రేమను పట్టుకొని దాని ప్రకాశాన్ని ఆరాధించి, ఇంటిలో పేరుకుపోయిన పనికిమాలిన చెత్తను దానిలో మండించే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. బాబా అంటారు అదే, నేను ప్రేమాగ్ని జ్వాలను, నీ మలినాలు, నీ కల్మషాలు అన్నింటినీ, నీ కోరికలను దానిలో వేసి అది భస్మం చేసేస్తుంది. ఆర్ సీక్స్ ద మాస్టర్ బ్రైట్ బియాండ్ ఫైర్స్ బ్రైట్నెస్, మాయిస్ట్ ఐడ్ విత్ ద ఫ్లడ్స్ ఆఫ్ బెనిఫిషియన్స్ and mercy, and offers him the sin of vice and virtue of householding, offers him his bricks of himself to be pounded back into clay for remodeling. ఆ అగ్ని యొక్క ప్రకాశం కంటే మిన్నగా వెలిగిపోయేవాడు ఆ ప్రభు.
అనుగ్రహం మరియు కృప అనే కన్నీటి వరదను కళ్ళల్లో నింపుకున్నవాడు అయిన ప్రభువుని కోరుకొని తన గృహ నిర్వహణలో సంక్రమించే పాపము పుణ్యము అనే దోషాలను అతనికి అర్పించుకుంటాడు. అనగా తాను అనే ఇటుకలను గుండ చేసి తిరిగి కొత్త ఇటుకలుగా మలచడానికి గాను అతనికి తనను తాను అర్పించుకుంటాడు. టేక్స్ హిజ్ స్టాండ్ అండ్ స్టాప్స్ ప్లేయింగ్ ద రోల్స్. వాళ్ళు చాలేక ఇవన్నీ అనుకొని ఏదో ఒక రోజు నిలదొక్కుంటాడు. తన పాత్రను అనగా ఇలా ఇళ్లకు యజమానులుగా ఉండే పాత్రను ఇక పోషించకూడదు అని పోషించడం మానేస్తాడు. స్టాప్స్ వాకింగ్ అబౌట్ ద హౌస్ అడ్మైరింగ్ ఇట్. ఇప్పుడు దాకా అతను ఏం చేశాడు? పెద్ద ఇల్లు కట్టుకోవడం, ఆ ఇల్లు అంతా తిరగడం, అబ్బా ఎంత బాగుందని ఈ గది, ఈ గది చూసారా, ఈ గది చూసారా అని మురిసిపోవడం, ఇంటిని చూచుకొని గృహాన్ని మెచ్చుకుంటూ దానిలోనే తిరగడం, అలమారాల నుండి పనికిరాని అలంకరణలను బయటికి తీసి వాటికి దుమ్ము దులిపి వాటి చాలా విలువ కలిగినవిగా అభినందించి తిరిగి వాటి నిజ స్థానాల్లో పెట్టేస్తూ ఉండడం. అంటే మనందరం ఎలా గడుపుతున్నాం మన జీవితాలు అది వెక్కిరిస్తూ చెప్తున్నాడు ఫ్రాన్సిస్. కూర్చుని గది యొక్క కిటికీ నుండి బయటకు చూస్తూ పూల తోటలో అబ్బా ఆ మొక్క చూసారా ఎంత బాగుందో, ఇదిగో ఇక్కడ పువ్వు చూసారా ఎంత బాగుందో అని అంటూ ఉంటామంట. ఇంటి యజమానైన నేను గదిలోకి మరలి వచ్చి అద్దంలో సుదీర్ఘంగా నా ముఖాన్ని పరిశీలించి అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలను గమనించి నిర్లక్ష్యంగా తన మీదే తాను దాడి చేసుకుని బుద్ధిపూర్వకంగా తలుపు తెరిచి ఎవరైనా సరే దోచుకోవడానికి వీలుగా తలుపులను బార్లా తెరిచి ఉంచేయడం, అంటే మళ్ళీ కోపం రావడం, ఇవన్నీ ఆ చమత్కారంగా చెబుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్. బట్ వాట్ ఎవర్ కమ్స్ ఎట్ లాస్ట్ ద రైపనింగ్ త్రూ లవ్స్ అండ్ అన్లవ్స్. ఏదైతేనే ఈ ఇష్టాల ద్వారా ఈ అయిష్టాల అనుభవాల ద్వారా అలాగే గట్టిగా పట్టుకోవడం వదులుగా పట్టుకోవడం, అంటే అంటిపెట్టుకుని ఉండడం అంటిపెట్టుకోకుండా ఉండడం, వీటన్నింటి ద్వారా ఎట్టకేలకు పరిపక్వత సిద్ధిస్తుంది. స్విఫ్ట్ జాయస్ అండ్ స్లో పెయిన్, షూర్ గ్రాస్ప్ అండ్ షేకింగ్ హ్యాండ్, ripen to indifference and alertness, and he takes his stand in the current of comings and going. సమభావంతోనూ అంటే ఏది వచ్చినా సరే సమానంగా తీసుకోగలిగి ఉండడం మరియు జాగరూకతతోనూ ఉండే పరిపక్వతను సాధించిన తరువాత ఈ రావడాలు పోవడాలు అనే ప్రవాహంలో అతడు నిలదొక్కున్నాక తర్వాత వచ్చినప్పుడు పలుచనైన శేష సంస్కారాలను గృహ నిర్మాణ మురుసరుకుగా అతడు తీసుకొస్తాడు. ఎప్పటికీ అతని సంస్కారాలు చాలా పలుచగా అయిపోతాయట. అవే ముడుసరుకుగా ఇప్పుడు గృహ నిర్మాణం మొదలు పెడతాడు. అంటే గ్రాస్ బాడీ అయిపోయి సట్లి బాడీ అయిపోయి మెంటల్ బాడీ అనమాట. నెక్స్ట్ హీ కమ్స్ విత్ ట్రాన్స్పరెంట్ రెసిడ్యువల్ ఇంప్రెషన్స్. అది ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉంటాయన్నమాట. ఫర్ బిల్డింగ్ మెటీరియల్ and builds him in the next last house through which from outside light shines, and he loses himself in dreaming light. దానితో అతడు తన తరువాతి అంటే చిట్ట చివరి గృహానికి ముందుండే గృహాన్ని నిర్మించుకుంటాడు. లాస్ట్ బట్ వన్ అంటాం కదా, ఆ గృహం ద్వారానే బయటి కాంతి లోనికి ప్రకాశిస్తుంది మరియు కళ యొక్క ప్రకాశంలో అతడు తనను తాను పోగొట్టుకుంటాడు. Goes in light and weighs light and returns with the materials of light and builds a house of light and meditates light, becomes light and never again returns. బయటి కాంతి లోనికి ప్రకాశిస్తుందంటే ట్రాన్స్పరెంట్ అయిపోద్ది అన్నప్పుడు అద్దాలు గోడలు అనమాట. అవన్నీ కూడా అతడు తేలిక వెళ్ళిపోతాడు. తేలికంటే పూర్తిగా మెంటల్ బాడీ అయిపోతాడు అని మరియు ప్రకాశం అనే నిర్మాణ సామగ్రితో తిరిగి వస్తాడు. ప్రకాశం అంటే సిక్స్త్ ప్లేన్ ఇల్యూమినేషన్, ఆ సంస్కారాలే ఉంటాయి అతనికి. సో ప్రకాశం అనే గృహాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రకాశం మీదే ధ్యానం చేసి ఆ ప్రకాశమే అయిపోతాడు. అతడిక ఎప్పటికీ తిరిగి రాకుండా వెళ్ళిపోతాడు. ఇది రెండవ వెర్షన్ అండి గాడ్ స్పీక్స్కి. ఇక మూడవ వెర్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. వన్స్ గాడ్ స్లెప్ట్. ఒకప్పుడు భగవంతుడు నిద్రించాడు.
అండ్ ఎవోక్, సగం మెలకు వచ్చింది అతనికి. అండ్ జర్నీడ్ ఇన్ ఇమ్మెన్స్ జర్నీయింగ్ త్రూ స్టోన్, మెటల్, గ్రీన్ ఆఫ్ ఎర్త్ అండ్ వర్మ్ అండ్ ఫిష్ అండ్ బర్డ్ అండ్ యానిమల్ అండ్ అస్యూమ్డ్ మ్యాన్ షేప్. సో అతడు అలా సగం మెలకు తెచ్చుకుని రాయి, లోహం, వృక్షం, క్రిమి, చేప, పక్షి, జంతువు, చివరికి మానవ రూపాన్ని ధరించడం ద్వారా సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశాడు. అండ్ యాజ్ మ్యాన్ loved his loves and suffered his loves and died to his loves and was born to them again and again. మానవుడిగా అతడు తన ఇష్టాలను ప్రేమించాడు, సహించాడు, వాటి కోసం మరణించాడు, వాటి కోసమే మళ్ళీ మళ్ళీ జన్మించాడు కూడా. మనం చెప్పుకున్నామే, ఆ కోరికలు కోరుకుంటూ పోయాడు, ఆ కోరికల వలనే పునర్జన్మ అతను పొందుతూ పోయాడు. రిపీటింగ్ ఈచ్ టైమ్ ద ఫాలీ ఆఫ్ ఐ and you, yours and mine, linking securely the links of the evil chain. కానీ ఎన్నిసార్లు పాపం శిక్ష అనుభవిస్తున్నాడు కదా అనుకుంటే ప్రతిసారి చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నట్ట. ఏమిటది? నేను, నీవు, నీది, నాది. ఈ భావాన్ని అలాగూ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా చెడు అనే గొలుసు యొక్క లింకులను భద్రంగా ఉండేలా చేస్తూ ఉన్నాడు. ఎ మ్యాన్, సన్లైట్ ఆఫ్ ఐస్ అండ్ పాస్చర్స్ ఆఫ్ స్వీట్ లిప్స్, డార్క్ నైట్ అండ్ ద క్రూయల్ వేవ్ కర్లింగ్ బీనీత్, ద రోడ్ హిమ్సెల్ఫ్ ద రోడ్, లవ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ ద మాస్టర్. ఇలా కష్టాలు పడుతూ ఇలా పునర్జన్మ చేస్తున్న మానవుడికి సూర్య తేజస్సు లాంటి కళ్ళు, పచ్చిక లాంటి తీయని పెదాలు కలిగినవాడు, మరియు చీకటి రాత్రి క్రూరమైన కెరటాలు లోపల మెలివేసుకున్నవాడు. అంటే మనం నీలకంఠుడు అంటూ ఉంటాం చూడండి, ఈశ్వరుణ్ణి లోపల దాచుకుంటాడు అతను. అయిన ఒక మానవుడు తారసపడ్డాడు. ఇతడు మార్గమేమో, అతడేనా మార్గము? అవును, అతడే మార్గం. ప్రేమ మరియు గురువు కృప అనే మార్గం అతడే. డ్రాప్డ్ లాస్ట్ రోల్ స్టేట్ కాల్డ్ హెల్ అండ్ హెవెన్, ప్లెజర్ అండ్ సఫరింగ్ ఇంటెన్సిఫైడ్ త్రూ ల్యాక్ ఆఫ్ డాంపనింగ్ ఫ్లెష్. స్వర్గము నరకం అని పిలువబడే గతపాత్ర స్థితిని అతడు విడిచిపెడతాడు. అంటే అవతార పురుషుని పట్టుకున్న తర్వాత ఇక స్వర్గ నరక స్థితులు ఉండవు. మనం చదువుకున్నాం అనేక సార్లు. ప్లెజర్ అండ్ సఫరింగ్ ఇంటెన్సిఫైడ్ త్రూ ల్యాక్ ఆఫ్ డాంపనింగ్ ఫ్లెష్. ఈ స్వర్గ నరక స్థితుల్లో ఏమి జరుగుతుందయ్యా అనేది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. హెల్ ఈజ్ హాట్ ఆర్ కోల్డ్ ఆర్ హాట్ అండ్ కోల్డ్ అకార్డింగ్ టు హీట్ ఆఫ్ డిజైర్స్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ లవ్. తీవ్రతను మందగించేలా చేసే దేహం అక్కడ లేకపోవడంతో సుఖదుఖాల అనుభవం తీవ్రంగా ఉంటుంది. చూడండి, ఒక రహస్యం చెబుతూ ఉన్నాడు ఇక్కడ. బాబా చెప్పిన ప్రకారము స్వర్గములో ఈ భూమి మీద మనము పొందేటువంటి ఒక సుఖానుభవము కొన్ని వేల రెట్లు ఎక్కువగా అక్కడ అనుభూతి పొందుతామట. ఉదాహరణకు ఒక స్పూను పాయసం తిన్నామనుకోండి, ఒక 5 నిమిషాల వరకు అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటాం. కానీ అదే స్వర్గంలో మనం తిన్నాం అనుకోండి, బహుశా 10 రోజుల పాటు ఈ స్పూన్ గురించి ఆస్వాదిస్తూ ఉంటామేమో. అలాగే దుఃఖమైనా అంతే. ఇలా చెయ్యి మీద ఇలా కొట్టి ఐ సరిగ్గా చదువుకో అని మాస్టర్ అన్నాడు అనుకోండి, ఇక్కడ అదే నరకంలో ఎలా అంటే అది ఆ పెనంలో వేసి నూనెలో వేయించేసినంత బాధ ఉంటుంది అనమాట. ఆ చిన్న ఇలా దెబ్బే. అది ఎందుకు అలా ఉంటుంది అంటే చెప్తున్నాడు. ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు స్థూలదేహము అనేటువంటి ఒక మాధ్యమం నీకు ఒక రక్షణ, ఒక అడ్డుగా ఉంటుంది. ఇది సో నీకు అనుభవించేటువంటి ఆ ఆనందంలో కానీ లేక ఆ దుఃఖము కష్టంలో కానీ ఒక 80% ఈ దేహం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇది షాక్ అబ్జార్బర్ లాగా. ఆ మిగిలిన 20% నువ్వు అనుభవిస్తావు ఈ భూమి మీద. అక్కడ ఈ దేహం రాలిపోయింది కదా, కాబట్టి 100% నువ్వు అనుభవించాలి అక్కడ, కష్టమైనా సరే దుఃఖమైనా సరే. అది అక్కడ అంత చక్కగా అక్కడ వివరించి చెబుతూ ఉన్నాడు. కోరికల వేడిమికి
మరియు ప్రేమ యొక్క చల్లదనానికి అనుగుణంగా నరకం వేడిగానైనా ఉంటుంది, చల్లగానైనా ఉంటుంది. ఇక్కడ ఈ భూమి మీద జీవితంలో వాడు కోరికలు కోరుకుంటూ పోయాడు అనుకోండి, అక్కడ నరకంలో విపరీతమైన వేడి వాడు అనుభవించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ జన్మలో ప్రేమను కురిపించాడు అనుకోండి, స్వర్గానికి వెళ్ళి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తాడు. స్వర్గ నరకాల్లో అనుభవాలు ఈ భూమి మీద నీవు గడిపినటువంటి నీవు చేసిన చేతలకు అనుగుణముగానే ఉంటుంది సుమా. బట్ వరల్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫైర్ విచ్ ఎవర్ హీట్స్ ద క్రూసిబుల్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ విచ్ ఈజ్ మెల్టెడ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్ అండ్ బ్రెయిన్ బ్యాక్ టు దియర్ ఆరిజిన్స్ ఆఫ్ ఎర్త్. ఈ ప్రపంచం గురించి చెప్తున్నాడు. మరెవరో కాదు, ప్రపంచం అంటే ఎక్కడో ఉందనుకుంటున్నావు, నువ్వే ప్రపంచం అంటున్నాడు. ఇదే అగ్నిగా అయి రూపాలనే పాత్రను వేడి చేసి దానిలో మాంసము, ఎముకలు, మెదడు అనే సంస్కారాలను ఉడికించి కరిగించి తిరిగి వాటిని తొలిమూలం అయిన మట్టిగా మార్చేస్తాడు. విచ్ ఆఫ్టర్ ది క్లే ఈజ్ మౌల్డెడ్ అగైన్ ఎస్ బ్రిక్స్ ఫర్ హార్ట్స్ నెక్స్ట్ డిజైర్. ఈ హృదయం యొక్క తర్వాతి కోరికలను నెరవేర్చడం కోసం, ఎందుకయ్యా దీన్ని మళ్ళీ మట్టి చేసేయడం అంటే వీడి కోరికలు బ్యాలెన్స్ ఉండిపోయినాయి, ఆ కోరికలు తీర్చడం కోసం అవసరమైన దేహం ఇవ్వడానికి మళ్ళీ ఈ మట్టితో కొత్త గృహాన్ని నిర్మించాలి. ఆ మట్టిని ఇటుకలుగా తిరిగి రూపొందించి ఆత్మ యొక్క తర్వాతి ప్రయత్నం కోసం అది మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ మేక్స్ దెమ్ టు హార్డ్ అండ్ ఫార్మ్ ఫర్ సోల్స్ నెక్స్ట్ ఎంటర్ప్రైజ్. హిమ్సెల్ఫ్ బ్రిక్ మేకర్, ఫైర్, హౌస్ బిల్డర్ అండ్ హౌస్ హోల్డర్. ఆత్మ యొక్క తర్వాతి ప్రయత్నం కోసం అనువైన దృఢమైన రూపంగా కాల్చి సిద్ధం చేస్తాడు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఇటుకలు చేసేవాడు అతడే, అగ్ని అతడే, గృహం నిర్మించేవాడు అతడే, ఆ గృహానికి యజమాని కూడా అతడే. హెవెన్ అండ్ హెల్, ప్లేస్ ఆఫ్ అటెంప్టెడ్ స్కేల్స్ బ్యాలెన్సింగ్ ఫ్రమ్ విచ్ again coming and assuming another form to play another role upon the stage of world seeming, remembering nothing of the last part or endless list of performances. తమతూకం సాధించడానికి ప్రయత్నించే ప్రదేశాలే స్వర్గము నరకం అనేటువంటివి. స్వర్గము నరకం అనేటువంటి ఉదాహరణకి మనకు పన్ను రిపేర్ వచ్చిందనుకోండి, డెంటిస్ట్ దగ్గరికి వెళతాం. ఈ పన్ను నొప్పి తగ్గించి ఇది సక్రమంగా చేసి ఆ బాగుంది వెళ్ళండి అంటాడు. అలాగే మనకి బ్యాలెన్స్ లేదు, ఈ బ్యాలెన్స్ సాధించడం కోసం ఈ స్వర్గం నరకంలోకి ప్రవేశిస్తాం. సమతూకం సాధించడానికి ప్రయత్నించిన ప్రదేశాలే అయిన స్వర్గము మరియు నరకం నుండి ఉన్నట్టు పైకి కనిపించే ఈ ప్రపంచ వేదిక మీదకు మరొక పాత్రను పోషించడానికి మరొక రూపాన్ని ధరించి మళ్లీ మళ్లీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకడు ఒక 100 కేజీలు చెడు, ఒక 80 కేజీలు మంచి చేసి చచ్చాడు అనుకుందాం. ఈ 100-80 బ్యాలెన్స్ చేయడం కోసం స్వర్గ నరక స్థితుల్లోకి వెళతాడు. అక్కడ ఏదో కొంత అనుభవించాడు కదా, చెడు ఎక్కువ ఉంది కాబట్టి నరకమే అనుభవించాడు అనుకుందాం. అయితే ఎక్కువ అనుభవించేశాడు, అది 60 అయిపోయింది చెడు, మంచి 80 అయిపోయింది కాబట్టి మంచిగా పుట్టాడు ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఈ స్వర్గం నరకం నుంచి వెళ్ళి బాబా అయిపోయింది నీ ట్రీట్మెంట్ అన్నారు. ఆ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ ఈ ప్రపంచ వేదిక మీదకు మరొక పాత్రను మళ్ళీ ఒక తల్లి గర్భంలో ప్రవేశించాలి. వాడు మరొక రూపాన్ని ధరించి ఇలాగ మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి ఇలా రావడం జరుగుతూ ఉంటుంది. అది కూడా గతంలో పోషింపబడిన పాత్ర గురించి లేక అంతులేని ప్రదర్శనల గురించి ఇషుమంత జ్ఞాపకం కూడా లేకుండానే ఇది జరుగుతుంది. ఉదాహరణకి ఎవడో గొప్ప యోధుడు అనుకుందాం, వాడు మొత్తం ప్రపంచంలో అంతా అవపోసన పట్టేశాడు, ఎక్కడ చూసినా నోబెల్ ప్రైజులు సన్మానాలు అన్నీ పొందుకున్నాడు, చచ్చాడు. వాడు పుట్టాడు మళ్ళీ ఎవరికో బెగ్గరింట్లో పుట్టాడు అనుకుందాం కదా. నేను పిహెచ్డీ చేశాను, నోబెల్ ప్రైజ్ వచ్చింది, అబ్బో అన్ని సన్మానాలు అని వాడికి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. అవి మాత్రం జ్ఞాపకం లేకుండానే ఇదివరకు తను సాధించిన అంతులేని ప్రదర్శనల గురించి ఏమీ జ్ఞాపకం లేకుండానే కొత్తగా మళ్ళీ ఆ స్టేజ్ మీద ప్రదర్శనకి వస్తాడు. ద న్యూ రోల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద షేప్స్ ఆఫ్ ఆర్గెన్సీస్ అండ్ స్లోత్స్, ద క్వాలిటీస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ గ్రీడ్స్ అండ్ అల్ట్రూయిజమ్స్
the means of spending these impressions, and in the spending taking a fresh debt to try and balance in dropped body state. ఉత్సాహం జడత్వము ఈ యొక్క ఆకృతికి అనుగుణంగా అంటే ఈ నెక్స్ట్ రూపం ఎలా తయారవుతుందయ్యా అంటే ఈ ముందు జన్మలో అతను చూపించిన ఉత్సాహమా లేక జడత్వమా దానికి అనుగుణంగా, అలాగే పేరాసలు పరోపకారం వాడు దోచేసుకున్నాడా ఇతరులకు తనను దోచి పంచిపెట్టాడా వాటికి అనుగుణంగా ఈ కొత్త పాత్ర నిర్ణయింపబడుతుంది. వెంట తెచ్చుకున్న సంస్కారాలను ఖర్చు చేయడానికి సరిగ్గా తగిన సాధనమే ఈ కొత్త పాత్ర. అయితే అలా ఖర్చు చేస్తూ చేస్తూ కొత్త బాకీలను మీర వేసుకుంటూ ఉంటుందట. మళ్ళీ ఈ కొత్త బాకీలను అశరీర స్థితిలో అంటే స్వర్గ నరక స్థితులలో సమతూకం చేయడానికి మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటుందట. ద ప్రెజెంట్ రోల్ ఎ బార్క్ ఆర్ గ్రౌల్ ఆర్ ఎ సింగింగ్ ఆఫ్ స్వీట్ వాటర్స్ ఇన్ సన్లైట్ ఓవర్ క్రిస్టల్ శాండ్ అకార్డింగ్ టు ఇంటెంట్ అండ్ వెహికల్. అయితే ఈ కొత్త పాత్ర ఒక కుక్క మొరుగులాగా అయినా ఉండొచ్చు, అంటే కుక్క మొరగడం, లేక స్వచ్ఛమైన ఇసుక మీద సూర్యకాంతిలో శుద్ధ జలాలలో కూడిన నదీ ప్రవాహం యొక్క తీయని గలగల శబ్దంలాగా అయినా ఉండొచ్చట. అది దేన్ని బట్టి ఉంటుందది? ఇది ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాలకు మరియు వాడి ధరించిన వాహకాలకు అనుగుణంగా ఉంటుంది. అంటే వాడి ఆశయాలు, వాడు దేనికోసం జీవిస్తున్నాడు, డబ్బు సంపాదించడానిక, కీర్తి సంపాదించడానిక, లేక భగవంతుని సంపాదించడానిక, దాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. ఈరోజు ఇక్కడ ఆపుతాం. అవతార్ మెహర్ బాబాకి జై.